గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ రోజు నుంచి డీబీఎంఎస్ కొత్త సెషన్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మనకి 9th క్లాస్‌లో ఇచ్చిన సిలబస్ వైస్ నేను కంటెంట్స్ తీసుకున్నాను. ఇవి మనకి 9th సిలబస్‌లో ఇచ్చిన కంటెంట్స్. ఫస్ట్‌గా మనకి డీబీఎంఎస్ సబ్జెక్ట్ వైస్ వెళ్ళాలి అంటే మెయిన్‌గా మనకి డెఫినిషన్స్ తెలియాలి. ఆ డెఫినిషన్స్‌లో ఫస్ట్ మనకి ఇచ్చిన టాపిక్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. డేటా అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో ఫస్ట్ తెలియాలి. ఫస్ట్ డేటా అంటే మనకి రా ఫ్యాక్ట్స్. రా ఫ్యాక్ట్స్ అని ఎందుకు అన్నాము అంటే మనకి ఇక్కడ రా ఫ్యాక్ట్స్ మెయిన్‌గా ఏంటి అంటే ఆల్ఫాబెట్స్ గాని, నంబర్స్ గాని, స్పెషల్ క్యారెక్టర్స్ గాని మనం ఏదైనా టెక్స్ట్ టైప్ చేయాలి అంటే ఈ 3 ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఆల్ఫాబెట్స్, నంబర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్. ఈ 3 ఇంక్లూడ్ అయ్యి ఉన్న దాంతోనే మనం పారాగ్రాఫ్‌లు గాని లేదంటే డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాలి అన్నా, ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేయాలి అన్నా, ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయాలి అన్నా ఈ డేటాని మనం ముందుగా కలెక్ట్ చేసుకోవాలి. అయితే వీటికి రా ఫ్యాక్ట్స్ అని ఎందుకొచ్చిందంటే, సపోజ్ ఇప్పుడు ఏబీసీడీలు మనం తీసుకున్నట్టయితే, ఏబీసీడీలో ఏ క్యారెక్టర్‌ని తీసుకున్నా, ఆ క్యారెక్టర్ షేప్ చేంజ్ చేయలేము. దాన్ని మనం పిలిచే విధానాన్ని చేంజ్ చేయలేము. అవి చిన్నప్పటి నుంచి మనకలా ఇంక్లూడ్ అయిపోయి దాని వర్డ్‌ని గాని, దాని షేప్‌ని గాని అలా పెట్టేసేసారు. దాన్నలా చేంజ్ చేయలేము. కాబట్టి వాటిని ఫ్యాక్ట్స్ అన్నారు. వాటిని ఇంక్లూడ్ చేస్తూ మనం డేటాని ప్రిపేర్ చేస్తాం. ఆ ప్రిపేర్ చేసే డేటా అనేది ఎలా ఉంటుంది అంటే, టెక్స్ట్ అవ్వచ్చు, నంబర్స్ అవ్వచ్చు. ఈ 2 కూడా మనం ఇన్‌పుట్‌గా ఇస్తాము. కీబోర్డ్ ద్వారా ఇస్తాం. ఈ 2 కూడాను. అలాగే ఇమేజెస్. ఇమేజెస్ మనం ఇన్‌పుట్‌గా ఇవ్వాలి అంటే స్కానర్ డివైస్ యూజ్ చేసి ఇన్‌పుట్‌గా ఇస్తాం. అలాగే ఆడియో, వీడియో ఫైల్స్. మొబైల్ ద్వారా ఆడియో లేదంటే కెమెరాస్ ద్వారా వీడియో అనేది ఇస్తాం. వీటన్నిటి ద్వారా మనం ఇన్‌పుట్ ఏదైతే ఇస్తున్నామో దాన్నే డేటా అంటున్నాము. ఆ డేటా ఈ కాంబినేషన్‌తో మనం డిజైన్ చేస్తాం. నెక్స్ట్ ఈ డేటా నుంచి మనము డేటా ఇన్‌పుట్‌గా ఇచ్చి అవుట్‌పుట్‌గా మనకి ఇన్ఫర్మేషన్‌ని తీసుకుంటాం. మధ్యలో మనం ఇన్‌పుట్‌గా కీబోర్డ్ ద్వారానో, స్కానర్ ద్వారానో లేదంటే కెమెరా ద్వారానో వీటి ద్వారా ఇన్‌పుట్‌గా ఇచ్చింది మనం ప్రాసెసింగ్ అనేది చేస్తుంది. సిస్టమ్‌కి అప్లై చేస్తే సిస్టమ్ అనేది ప్రాసెస్ చేసి ఏదో ఒక ఫార్మాట్‌లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఏదో ఒక ఫార్మాట్ అంటే మనం సపోజ్ వర్డ్ ఓపెన్ చేసి డాక్యుమెంటేషన్ గాని, లేదంటే పవర్ పాయింట్ ఓపెన్ చేసి ప్రెజెంటేషన్ గాని డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటున్నాయి కదా! ఎక్సెల్‌లో వచ్చి మనకి టేబుల్ వైస్ డేటా ప్రిపేర్ చేయాలంటే ఎక్సెల్ గాని, అలా ఫార్మాట్ అనేది యూజ్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే, ఏదైతే డేటా మనం ప్రాసెస్ చేసి, ఆర్గనైజ్ చేసి, స్ట్రక్చర్‌గా ప్రిపేర్ చేసి, మనం రిలీజ్ చేస్తామో దాన్నే ఇన్ఫర్మేషన్ అంటాం. డేటాకి ఇన్ఫర్మేషన్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, డేటా ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్ అని చెప్తాం. అయితే డేటా అనేది మనం నంబర్స్ తీసుకున్నట్లయితే, ఈ నంబర్స్ ఇక్కడ రా డేటా అనే ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఈ ఎగ్జాంపుల్‌లో నంబర్స్ వన్ బై వన్ పక్కన పక్కన పేర్చితే ఇలా వస్తుంది. అదే మనం ఇన్ఫర్మేషన్ వైస్ చూపించాలి అంటే, ఆ నంబర్ ఎదురుగా మనం డాలర్ అనేది పెడితే దాన్ని రూపీస్‌లో వెళ్తుంది. లేదు దాన్ని 2 నంబర్స్, 1 నంబర్ మధ్యన స్లాష్ అనేది పెడితే అది డేట్‌గా తీసుకుంటుంది. లేదు అది ఒక నంబర్‌గా తీసుకుంటే గనుక నంబర్ ఆఫ్ విజిటర్సో, నంబర్ ఆఫ్ కస్టమర్సో ఇలాంటి లిస్ట్ మనం కౌంట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలా మనం ఆహ్, ఒక చోట పేర్చిన డేటాని డిఫరెంట్ ఫార్మాట్స్‌లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దాన్నే ఇన్ఫర్మేషన్ అంటాం. నెక్స్ట్ డేటా వర్సెస్ ఇన్ఫర్మేషన్ ఇదొక టాపిక్ ఉంది. డేటాని మనం కలెక్ట్ చేసి ఏదైతే ఇన్ఫర్మేషన్‌గా ప్రిపేర్ చేస్తున్నామో దాన్నే ఆహ్, ఈ డేటా వర్సెస్ ఇన్ఫర్మేషన్‌గా చెప్తాము. అయితే డేటా అనేది అనార్డర్డ్ డేటా. దానికి ఒక ఆర్డర్ అంటూ ఏమీ ఉండదు. మనం ఆల్ఫాబెట్స్‌లో ఒక్కొక్క వర్డ్ తీసుకొని, ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొని పక్క పక్కన పేర్చి అది దానికి మీనింగ్ అనేది రావాలి అనుకుంటే గనుక మనం ఇన్ఫర్మేషన్‌ని ప్రాసెస్ చేయాలి. అది ఏదో ఒక ఫార్మాట్‌లో ఒక వర్డ్ గానో, ఒక పారాగ్రాఫ్ గానో, ఒక స్ట్రక్చర్ అనేది దానికి చూపిస్తే దాన్నే ఇన్ఫర్మేషన్ అంటారు. ఇక్కడ రా మెటీరియల్ డేటాలో ఇంక్లూడ్ అయ్యుండేది ఇండివిడ్యువల్ యూనిట్‌గా తీసుకునే దాన్నే రా మెటీరియల్ అంటారు. దానికి మీనింగ్‌ఫుల్ ఏదన్నా ఇవ్వాలి అనుకుంటే గనుక ఆ ఇన్ఫర్మేషన్‌లో మనం అనాలిసిస్ చేసి దాన్ని ప్రొడ్యూస్ చేస్తాం. దీన్నే మనకి కంప్యూటర్ లాంగ్వేజ్‌లో ఒక ఫ్లో చార్ట్‌గా చూపిస్తాము.
ఏదో ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక స్కూల్ కానీ ఏదో ఒకటి తీసుకొని దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఎలా ప్రిపేర్ చేస్తాము అంటే, ఇన్పుట్ అనేది పంపిస్తాము. ఆ ఇన్పుట్ అనేది ప్రాసెసింగ్ అనేది చేస్తుంది. ప్రాసెసింగ్ చేసేటప్పుడు దాన్ని మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే స్టోర్ చేసుకుంటాము. మళ్ళీ సేమ్ స్టోర్ చేసిన డేటాని రిట్రీవ్ చేసుకోవాలి అనుకుంటే రిట్రీవ్ చేసుకోవచ్చు. ఆ రిట్రీవ్ చేసుకున్న తర్వాత మనకి మానిటర్ మీద ఇచ్చేదాన్నే అవుట్‌పుట్ అంటారు. ఏ యూజర్ కావాలి అన్న డేటా సేమ్ ఫార్మాట్ అనేది ఇస్తుంది. ఎవరో డేటాను ప్రిపేర్ చేసి దాన్ని స్టోర్ చేసి పెడితే మనం రిట్రీవ్ చేసుకొని దాన్ని అవుట్‌పుట్‌గా యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎక్సెల్‌లో వచ్చేటప్పటికి మనకి టేబుల్ వైస్ డేటా అనేది యూజ్ చేస్తున్నాం కదా! మనకి ఎంఎస్ ఆఫీస్‌లోనే వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ డిఫరెంట్ వర్క్స్ అనేది చేస్తుంది. కానీ ఇందులోనే మనకి ఎంఎస్ యాక్సెస్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ ఉంది. ఒక ప్యాకేజ్ ఉంటుంది ఎంఎస్ ఆఫీస్‌లోనే. మనం ఈ డేటాబేస్ అంతా కూడా ఎంఎస్ యాక్సెస్‌లో చేస్తాం. ఎక్సెల్ వచ్చేటప్పటికి మనకి ఒక్కొక్క సెల్‌ని వచ్చి ఒక్కొక్క బాక్స్‌ని వచ్చి సెల్ అంటాము. అలాగే నిలువుగా ఉన్న వాటినేమో కాలమ్స్ అని, అడ్డంగా ఉన్న వాటిని రోస్ అని చెప్పాం గదా! కానీ ఇందులో డేటాబేసెస్‌లో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, కాలమ్స్‌ని ఏవైతే చూపిస్తున్నామో వాటిని అట్రిబ్యూట్స్ అంటారు. రోస్‌ని ఏవైతే చూపిస్తున్నామో వాటినేమో ట్యుపుల్స్ అంటారు. ట్యుపుల్స్ కానీ, రోస్ కానీ అదే ఈ ఇండివిడ్యువల్ రికార్డ్. ఒక రో మొత్తాన్ని చూసుకుంటే గనక ఇండివిడ్యువల్ రికార్డ్. ఒక స్టూడెంట్ రికార్డే కావచ్చు, ఎంప్లాయీ రికార్డే కావచ్చు. ఒక రో మొత్తం ఒక రికార్డ్‌ని ఇండికేట్ చేస్తుంది. అలాగే ఇందులో మనకి ఒక బాక్స్‌ని సెల్ అని ఎక్సెల్‌లో ఎలా అయితే అన్నామో, ఇందులో వచ్చేటప్పటికి ఫీల్డ్ అంటారు. ఒక బాక్స్‌ని ఒక ఫీల్డ్ అంటారు. నిలువుగా ఉండే వాటిని కాలమ్స్‌నేమో అట్రిబ్యూట్స్ అంటారు. అడ్డంగా ఉన్న వాటిని రోస్‌నేమో ట్యుపుల్స్ అని అంటారు. ఆ తర్వాత డేటాని ఏదైతే ప్రాసెస్ చేస్తామో ఆ డేటాని మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్‌ని యూజ్ చేసుకొని మనం డేటాబేస్ అనేది ప్రిపేర్ చేస్తాం. డేటాబేస్ అంటే ఏంటి అంటే ఇంటర్ రిలేటెడ్ డేటా అంటారు. ఇంటర్ రిలేటెడ్ డేటా అంటే మనం ఏదన్నా ఒక స్టూడెంట్ డేటా ప్రిపేర్ చేయాలి అన్నా, ఎంప్లాయీ డేటా ప్రిపేర్ చేయాలి అన్నా, స్టూడెంట్ టేబుల్‌లో ఏం చేస్తాము? స్టూడెంట్‌కి సంబంధించిన ఇప్పుడు సపోజ్ మన స్కూల్‌కి సంబంధించిన స్టూడెంట్ డీటెయిల్స్ ప్రిపేర్ చేయాలి అంటే, స్టూడెంట్‌కి సంబంధించిన అడ్రెస్సు, ఫోను నంబరు, స్టూడెంట్ అడ్మిషన్ నంబరు, నేము, ఫాదర్ నేము, ఒక స్టూడెంట్‌కి సంబంధించిన టేబుల్‌కి ఇవన్నీ ఫీల్డ్స్ ఉంటాయి కదా! ఇవన్నీ కాలమ్స్ ప్రిపేర్ చేస్తేనే స్టూడెంట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అలాగే అదే స్కూల్లో ఒక టీచర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, టీచర్ అడ్రెస్, ఫోను నంబరు, తను టీచ్ చేసే సబ్జెక్టు అవన్నీ టీచర్‌కి సంబంధించిన డిఫరెంట్ టేబుల్ ఉంటుంది. అలాగే టీచర్‌కి సంబంధించిన డిఫరెంట్ క్లాసెస్‌కి వెళ్తారు కదా! ఆ క్లాసెస్‌కి సంబంధించిన డిఫరెంట్ టేబుల్స్ ప్రిపేర్ చేసుకొనుంటారు. కానీ ఒక టీచర్ టేబుల్ గనుక మనం చూసినట్టయితే స్టూడెంట్ ఫోను నంబరు, స్టూడెంట్ అడ్రెస్‌లు అవన్నీ టీచర్‌కి అవసరం లేదు. సో, ఎవరికాళ్ళు ఇండివిడ్యువల్ టేబుల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఆ టేబుల్స్ ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే, మన స్కూల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే తన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ ఒక టీచర్‌కి అవసరం లేదు కదా! తన అడ్రెస్ ఎక్కడ? ఫాదర్ నేమ్ ఏంటి? తన మదర్ నేమ్ ఏంటి? అలాంటి డీటెయిల్స్ టీచర్‌కి అవసరం లేదు. సో, అలాంటి డీటెయిల్స్ అన్నీ ఫిల్టర్ చేసి ఓన్లీ టీచర్‌కి కావాల్సిన డేటా మాత్రమే తీసుకుంటే దాన్నే ఇంటర్ రిలేటెడ్ డేటా అంటే స్కూల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నుంచి తనకు కావాల్సిన డేటాని మాత్రమే రిట్రీవ్ చేసుకోవటం. ఆ స్కూల్ ఇన్ఫర్మేషన్‌కి టీచర్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్‌కి రిలేటెడ్‌గా ఉండాలి మళ్ళీ. ఏదో ఒక దాన్ని ఒక కీని బేస్ చేసుకొని స్టూడెంట్ ఐడీనో, స్టూడెంట్ రోల్ నంబర్ ఏవో ఉంటాయి కదా! దాన్ని బేస్ చేసుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కనుక గ్యాదర్ చేసుకున్నట్లయితే దాన్నే ఇంటర్ రిలేటెడ్ డేటా అంటారు. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్‌కి, సబ్జెక్ట్స్‌కి సంబంధించిన ఇండివిడ్యువల్ టేబుల్స్ అనేది ప్రిపేర్ చేయాలి అంటే ఈ ఫీల్డ్స్ అన్నీ ఉపయోగిస్తారు కదా! స్టూడెంట్ కావాలి అంటే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ చేసుకుంటారు. ఆ టేబుల్ ప్రిపేర్ చేసుకుంటారు. టీచర్‌కి సంబంధించిన టీచర్‌కి కావాల్సినవి యూజ్ చేసుకుంటారు. అన్నిట్లో కామన్‌గా యూజ్ చేసేది ఏంటి అంటే స్టూడెంట్ ఐడీ, రోల్ నంబర్, స్టూడెంట్ ఐడీ కానీ, అడ్మిషన్ నంబర్ కానీ, రోల్ నంబర్ కానీ ఏదో ఒక దాన్ని బేస్ చేసుకొని అందరి దగ్గర ఉన్న టేబుల్స్‌లో సేమ్ స్టూడెంట్ డీటెయిల్స్ యాక్సెస్ చేసుకుంటే దాన్నే ప్రైమరీ కీ అంటారు. ఓకేనా?
అలా టేబుల్స్ ప్రిపేర్ చేసుకున్న టేబుల్స్ నుంచి ఒక స్టూడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే యూజ్ అయ్యేది, ఇప్పుడు సపోజ్ నేమ్ తీసుకున్నాం అనుకోండి, ఈక్వల్ గా ఉండే నేమ్స్ క్లాస్ లో 2-3 ఉంటారు. అలాగే ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు 2-3 ఉంటారు. కానీ రోల్ నెంబర్ అనేది యూనిక్ గా ఉంటుంది కదా. ఆ రోల్ నెంబర్ ని బేస్ చేసుకుని స్టూడెంట్ ని యాక్సెస్ చేసుకుంటే ఓన్లీ ఒక రోల్ నెంబర్, ఒక క్లాస్ కి ఒక రోల్ నెంబర్, ఒక స్టూడెంట్ మాత్రమే ఉంటారు. సో దాన్ని ప్రైమరీ కీగా తీసుకొని ఏ టేబుల్లో డీటెయిల్స్ కావాలి అన్నా తీసుకోవచ్చు. దాన్నే ఇంటర్ రిలేటెడ్ డేటా అంటారు. ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్కూల్ ఇన్ఫర్మేషన్ నుంచి టీచర్ తన సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక నిమిషం. ఒక స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక ఇన్ని టేబుల్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఐటీలో స్టూడెంట్ కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే ఓవరాల్ స్కూల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లో టీచర్ తన క్లాస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఆ క్లాస్ లో ఆ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది ఒక టేబుల్లో. ఆ టేబుల్లో ఇండివిజువల్ స్టూడెంట్ తనకి ఎంత పాస్ మార్క్ వచ్చింది, లేదా తనకి ఎంత గ్రేడ్ వచ్చింది అంటే ఇండివిజువల్ సబ్జెక్ట్ మార్క్స్ తీసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్ టీచర్ దగ్గర నుంచి మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. అలా మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చేసి తర్వాత దానికి ఒక ఫార్మాట్ యూజ్ చేసి టోటల్, యావరేజ్, గ్రేడింగ్ సిస్టమ్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తేనే ఒక స్టూడెంట్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో దాన్నే డేటాబేస్ అంటారు. ఈ అన్ని టేబుల్స్ ని కలిపి డేటాబేస్ అంటారు. మనం ఎక్సెల్ లో ఏం చేస్తాము, ఓన్లీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, ఒక స్టూడెంట్ కి గ్రేడ్ ఎంత వచ్చింది అనేది మాత్రమే మనం పెట్టగలం. కానీ మన డేటాబేస్ అంటే ఏంటి అంటే ఇన్ని టేబుల్స్ అన్ని కలిపి ఒక దాంట్లో సేవ్ చేసి ఆ టేబుల్స్ అన్నిటి నుంచి కూడా మనకి కావాల్సిన స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవటాన్ని డేటాబేస్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ డిబిఎంఎస్ అంటే మనం స్టోర్ చేసిన డేటాబేస్ నుంచి ఇలా మేనేజ్ చేసుకుంటూ ఏదన్నా ఒక సిస్టమ్ యూజ్ చేసుకొని, మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏదన్నా ఒక ప్రోగ్రామ్ నో లేదంటే ఒక సాఫ్ట్వేర్ నో యూజ్ చేసుకొని తనకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే తెచ్చుకునే దాన్నే మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. సో డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే డేటాబేస్ కలెక్ట్ చేసిన డేటాబేస్ ప్లస్ ఆ కలెక్ట్ చేసిన డేటాబేస్ నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే రిట్రీవ్ చేసుకోవటాన్ని మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. సో డేటాబేస్ డెఫినేషన్ ఏంటి అంటే కలెక్షన్, క్రియేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటాబేస్ ఇన్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. ఒక స్టూడెంట్ మనకి ఐటీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పడానికి ఈ ఇన్ఫర్మేషన్ అంతా అన్నెసెసరీ కదా. మనకి కావాల్సింది ఓన్లీ స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ నేము, తనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఐటీలో ఎన్ని వచ్చినాయి అనేది మాత్రమే మనకు కావాల్సిన టేబుల్. సో ఈ టేబుల్ అంతా ఈ రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హైడ్ చేసి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకునే విధానాన్నే డిబిఎంఎస్ అంటారు. డిబిఎంఎస్ లో మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ డేటా, ఎంఎస్ ఆఫీస్ లో యాక్సెస్ అనే సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తారు. వాటికి ఎగ్జాంపుల్స్ స్టూడెంట్ ఫైలు, లేదంటే కోర్స్ ఫైలు, లేదంటే టీచర్ ఫైలు, ఇలాంటి టేబుల్స్ ని యూజ్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటాం. మనం డిబిఎంఎస్ ఫస్ట్ మనకి ఈ 4టికి డిఫరెన్స్ అనేది తెలిస్తే కనుక డిబిఎంఎస్ సబ్జెక్ట్ మనం ఏ టాపిక్ తీసుకున్నా సరే వీటికి మాత్రమే రిలేటెడ్ అయి ఉంటుంది. సో మెయిన్ గా ఈ 4 టాపిక్స్ మనకి కంప్లీట్ గా అర్థమై ఉండాలి. డేటా అంటే రా ఫ్యాక్ట్స్, ఆ డేటా నుంచి కలెక్ట్ చేసిన దాన్నే ఇన్ఫర్మేషన్ అంటారు. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇప్పుడు ఒక స్టూడెంట్ యొక్క డీటెయిల్స్, ఒక స్టూడెంట్ యొక్క డేటాని కలెక్ట్ చేసి ఒక టేబుల్ తీసుకుని ఆ టేబుల్లో డిఫరెంట్ ఫీల్డ్స్ తీసుకుని అందులో ఎంటర్ చేస్తాం. ఒక స్టూడెంట్ క్లాస్ లో 40 మెంబర్స్ ఉంటే 40 మెంబర్స్ యొక్క డేటాని కలెక్ట్ చేసి ఒక చోట సేవ్ చేసి పెడితే దాన్ని క్లాస్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటాం. ఆ ఇన్ఫర్మేషన్ ఒక క్లాస్ కి సంబంధించిన ఒక టేబుల్ మాత్రమే ఉంటుంది. అలా డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి కదా, ఆ డిఫరెంట్ క్లాసెస్ అన్నిటికీ కూడా చేర్చి ఒక చోట పెడితే దాన్నే డేటాబేస్ అంటారు. అలా ప్లేస్ చేసిన డేటాబేస్ నుంచి మనం ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఆ సాఫ్ట్వేర్ ద్వారా
మనకి కావాల్సిన ఒక స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేసుకుంటే దాన్నే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఈ 4 కి డిఫరెన్స్ తెలిసిందా? డేటాని గ్యాదర్ చేసుకుంటాం ఇండివిడ్యువల్ గా, అదంతా కలిపి ఒక చోట ప్లేస్ చేస్తాము ఇన్ఫర్మేషన్ ని. ఆ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ క్లాసెస్, డిఫరెంట్ స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ ప్లేసెస్ లో పెడితే దాన్ని డేటాబేస్ అంటారు. ఆ డేటాబేస్ నుంచి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ ద్వారా మనకు కావాల్సిన స్టూడెంట్ ని యాక్సెస్ చేసుకుంటే దాన్నే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. వై యు ఆర్ యూజింగ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే డేటాని స్టోర్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అలాగే స్టోర్ చేసిన తర్వాత ఓన్లీ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే రిట్రీవ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది ఇందులో. ఓకేనా? ఇప్పుడు మన స్కూల్ కాబట్టి ఇక్కడ వరకు డీటెయిల్స్ ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని అందులో మనం డిఫరెంట్ షీట్స్ పెట్టుకొని ఆ డిఫరెంట్ షీట్స్ లో డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. కానీ మనకి ఒక స్కూల్కి వచ్చి ఒక 3-4 ఇప్పుడు 10th క్లాస్ ఇన్ఫర్మేషన్ రిజల్ట్ వెంటనే వస్తుంది కదా, హాల్ టికెట్ నెంబర్ పెట్టగానే. అదెలా ఉంటుంది? మనకు ఒక ఊర్లో ఒక 10 స్కూల్స్ ఉన్నాయి. ఆ డేటా అంతా కూడా మనం ఒక ప్లేస్ లో, ఒక సర్వర్ లో ప్లేస్ చేసుకుని ఆ సర్వర్ నుంచి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ ద్వారా ఒక హాల్ టికెట్ నెంబర్ కొడితే ఆ ఓవరాల్ డేటాబేస్ నుంచి మనకు కావాల్సిన స్టూడెంట్ యొక్క డేటాను మాత్రమే డిస్ప్లే చేస్తుంది. దాన్నే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఇలా ఇండివిజువల్ స్కూల్స్ నుంచి వెళ్ళిన డేటా అంతా కూడా ఒక ప్లేస్ లో సేవ్ అయి ఉంటుంది. దాన్నే సర్వర్ అంటారు. మనకు ముందు డేటాబేస్ అనేది మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మెయిన్ గా మనకి 3 తెలిసి ఉండాలి. ఒకటి క్వెరీ, ఇంకొకటి క్లయింట్, ఇంకొకటి సర్వర్. ఈ 3 కంపల్సరీగా మనం యూజ్ చేసుకోవాలి. ఏదన్నా డేటాని యాక్సెస్ చేసుకోవాలి అంటే కంపల్సరీ 3 అనేది మనకి కావాలి. అందులో ఒకటి క్వెరీ. క్వెరీ అంటే మనం అడిగే రిక్వెస్ట్. నాకు సపోజ్ పలానా రోల్ నెంబర్ 10th స్కూల్లో క్లాస్లో 10th ఉన్న రోల్ నెంబర్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అని అడగటాన్నే క్వెరీ అంటారు. రిక్వెస్ట్ ఫర్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ డేటాబేస్ టేబుల్. ఓవరాల్ టేబుల్ నుంచి ఒక్క స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అని ఏదైతే మనం అడుగుతున్నామో దాన్నే క్వెరీ అంటారు. ఇందులో క్వెరీస్ వచ్చేటప్పటికి ఈ డయాగ్రామ్ లో ఉంది చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అని. కస్టమర్ టేబుల్ అలా కింద మనకి కస్టమర్ టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లోంచి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకొని డిస్ప్లే చేయడాన్నే క్వెరీ అంటారు. ఇది ఒక క్వెరీ మనకి డిబిఎంఎస్ సబ్జెక్ట్ లో వెళ్ళేది తెలుస్తుంది. అది క్వెరీ ఎలా రాస్తామో ఏంటి అనేది. ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటి అంటే ఓవరాల్ డేటాబేస్ నుంచి క్వెరీ ద్వారా మనం డేటా అనేది తెచ్చుకుంటాము. నెక్స్ట్ మనకు కావాల్సింది క్లయింట్. క్లయింట్ అంటే ఎవరైతే మనం యాక్సెస్ చేసుకుంటున్నారో మనము యూజర్ ఏంటి సిస్టమ్ ముందు కూర్చొని ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళనే క్లయింట్ అంటారు. నెక్స్ట్ ఓవరాల్ డేటాబేస్ అంతా కూడా ఎందులో అయితే స్టోర్ చేసి ఉంటుందో దాన్నే సర్వర్ అంటారు. ఓకేనే? క్లయింట్ సర్వర్ మధ్యలో రిక్వెస్ట్. మనకి ఇప్పుడు సపోజ్ 10th హాల్ టికెట్ 10th పాస్ అయిందా లేదా కనుక్కోవాలి అనుకుంటే రిజల్ట్ అంతా ఒక సర్వర్ లో ప్లేస్ చేస్తే క్లయింట్ ఏం చేస్తున్నారు, స్టూడెంట్ ఏం చేస్తారు, ఒక హాల్ టికెట్ ని ఎంటర్ చేసి తన రిజల్ట్ అనేది తెచ్చుకుంటారు. అక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది క్వెరీ. ఎక్కడైతే రిజల్ట్ సేవ్ చేసి పెడతారో దాన్ని సర్వర్ అంటారు. ఎవరైతే యాక్సెస్ చేసుకుంటారో స్టూడెంట్ ని క్లయింట్ అంటారు. ఓకేనా? క్లయింట్ సర్వర్ రిలేషన్షిప్ ఇక్కడ ఈ డయాగ్రామ్ లో తెలుస్తుంది చూడండి. ఇక్కడ డేటా అని ఉంది కదా, ఓవరాల్ డేటా అంతా ఒక ప్లేస్ లో సేవ్ చేసి ఉంటుంది. ఆ సేవ్ చేసి ఉన్న డేటాని మనం ఒక సర్వర్ ద్వారా అంటే మనం గూగుల్ ద్వారా రిక్వెస్ట్ చేసి తెచ్చుకుంటాం కదా. ఎందులోంచి తెచ్చుకుంటాము అంటే అక్కడ ఎక్కడైతే సేవ్ చేసి ఉంటుందో అక్కడ సేవ్ చేసిన ప్లేస్ నుంచి డేటా అనేది తెచ్చుకుంటాం. క్లయింట్ క్వెరీ ద్వారా సర్వర్ కి అప్లై చేస్తే, సర్వర్ అంటే మన వెబ్ సర్వర్స్ ఇంటర్నెట్ ద్వారా యూజ్ చేసుకుని క్వెరీ ద్వారా మనం డేటా ఏదైతే రిక్వెస్ట్ చేస్తామో ఆ డేటాని మనకి డేటా బేసెస్ నుంచి తెచ్చి మనకి రెస్పాన్స్, మనకు కావాల్సిన దాన్ని మన డెస్క్టాప్ మీద చూపిస్తుంది. ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ గా మనకి డేటాబేస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు దీన్ని. క్లయింట్ రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్ డేటాబేస్ నుంచి డేటాను తెచ్చుకొని మళ్ళీ మనకి రెస్పాన్స్ అనేది ఇస్తుంది. దాన్నే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు. ప్రాసెసింగ్ అంతా ఇలానే జరుగుతుంది డేటాబేస్ సిస్టమ్ లో.
నెక్స్ట్ అసలు డేటాబేస్ అనేది ఎందుకు యూజ్ చేయాలి? మనం ఫ్లాట్ ఫైల్స్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే డాక్యుమెంట్స్ గానీ, లేదంటే ఈ స్ప్రెడ్ షీట్స్ గానీ, ఇలాంటివి యూజ్ చేస్తున్నాం కదా! ఇలాంటివి యూజ్ చేస్తున్నాం కదా! ఈ డేటాబేస్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, మెయిన్‌గా దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటి అంటే, డేటాబేసెస్ వల్ల లార్జ్ డేటా ఎక్సెల్‌లో అనేది మనకి తక్కువ డేటా మాత్రమే స్టోర్ అవుతుంది. కానీ లార్జ్ డేటా అనేది యూజ్ చేయాలి అంటే కంపల్సరీ ఈ సర్వర్స్‌ని బేస్ చేసుకొని మాత్రమే లార్జ్ డేటా అనేది యాక్సెస్ చేసుకోవటానికి వీలవుతుంది. సో, లార్జ్ ఫైల్స్ అనేది యూజ్ చేసుకుంటుంది. అలాగే డేటాకి సెక్యూరిటీ అనేది ఉంటుంది. మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయడం వల్ల సెక్యూరిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ అలాగే రిడెండెన్సీ ప్రాబ్లమ్ అంటే రిపీటెడ్ డేటా అనేది రాదు. ఓన్లీ ఒక స్టూడెంట్‌కి ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎంటర్ చేయగలము. సో, రిడెండెన్సీ అనేది ఉండదు. నెక్స్ట్ అలాగే డేటా ఇంటిగ్రిటీ అంటే ఒక ఇన్ఫర్మేషన్‌కి స్ట్రాంగ్‌గా సెక్యూరిటీ వైజే కానీ, లేదంటే డీటెయిల్స్ వేరే ఎవరు చేంజ్ చేయకోకుండా కూడా అది ఇంటిగ్రిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే లెస్ టైమ్. మనం ఎంటర్ చేయడానికి తక్కువ టైం అనేది పడుతుంది. అంటే మనకి సెపరేట్ ఫీల్డ్స్ అనేది ఇచ్చేస్తుంది కాబట్టి, అందులో డేటా ఎంటర్ చేయడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ అలాగే మల్టిపుల్ యూజర్స్. నేనిక్కడి నుంచి ఇప్పుడు గూగుల్‌లో ఏదన్నా సెర్చ్ చేయాలి అంటే, నేనిక్కడి నుంచి యాక్సెస్ చేసుకోగలను. మీరక్కడి నుంచి యాక్సెస్ చేసుకోగలరు. సో, డేటా అంతా ముందుగా అక్కడ ఎంటర్ చేసి, సేవ్ చేసి ఉంచుతారు కాబట్టి, యాక్సెసింగ్ అనేది ఈజీ అవుతుంది మల్టిపుల్ యూజర్స్‌కి. అలాగే డేటాని చేంజ్ చేయము. పర్మనెంట్‌గా సేవ్ అయి ఉంటుంది. టెంపరరీగా ఉండేది కాదు కదా! డేటా అనేది. సో, పర్మనెంట్‌గా సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ అలాగే వీటికేంటి అంటే ట్రాన్సాక్షన్ అనేది ఈజీగా ఉంటుంది. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే వెబ్ సర్వర్స్. మనం ప్రెజెంట్ యూజ్ చేసే గూగుల్ సర్వరే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడి నుంచి అయినా మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఎక్కడ డేటా అయినా మనకి అంటే ఆ డేటాకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళు ఎవరు చేంజెస్ అనేది చేయకోకుండా అందులో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇవి జనరల్‌గా మనం యూజ్ చేస్తున్న బేసిక్స్. దాని తర్వాత దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్, అప్లికేషన్స్, అడ్వాంటేజెస్ ఇవన్నీ నేను గ్రూప్‌లో పెడతాను ఈ ఫైల్. ఒకసారి చెక్ చేయండి. ఇవి బేసిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహ్, మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చెప్తాను చూడండి. ఫస్ట్ డేటా అంటే ఇట్స్ ఎ రా ఫ్యాక్ట్స్. రా ఫ్యాక్ట్స్ అంటే ఏంటి అంటే మనం యూజ్ చేసే ఆల్ఫాబెట్స్ గానీ, నంబర్స్ గానీ, స్పెషల్ క్యారెక్టర్స్ గానీ వీటినే రా ఫ్యాక్ట్స్ అంటారు. ఈ డేటాని యూజ్ చేసుకొని మనం ఇన్ఫర్మేషన్ అనేది ప్రిపేర్ చేస్తాము. ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఇన్‌పుట్‌గా ఇవ్వటానికి అంటే, కీబోర్డ్ ద్వారా టెక్స్ట్ నంబర్స్ ఇస్తాము. స్కానర్ ద్వారా ఇమేజెస్ పంపిస్తాము. ఆడియో, వీడియో ఫైల్స్ డేటా అనేది కలెక్ట్ చేసి పెడతాం. అలా డేటా కలెక్ట్ చేసి ఇన్‌పుట్‌గా ఇస్తే, అది ప్రాసెసింగ్ అనేది చేసి మనకి ఇన్ఫర్మేషన్‌గా అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇచ్చే స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది టేబుల్‌గా కావాలా? ఇమేజ్‌గా కావాలా? లేదంటే డాక్యుమెంట్‌గా కావాలా? ప్రెజెంటేషన్‌గా కావాలా? అనేది క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్. తన రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని డేటా కలెక్ట్ చేసి, ప్రాసెసింగ్ చేసి, అవుట్‌పుట్ అనేది తీసుకుంటే దాన్నే ఇన్ఫర్మేషన్ అంటారు. నెక్స్ట్ డేటా వర్సెస్ ఇన్ఫర్మేషన్ ఆహ్, అది ఎలా ఫ్లో చార్ట్‌గా చూపిస్తాం. నెక్స్ట్ ఇందులో మనకి డేటాబేస్‌లో మెయిన్‌గా డేటాని ఎలా చూపిస్తాము అంటే, ఈచ్ బాక్స్‌ని ఫీల్డ్ అంటారు. ఈచ్ కాలమ్‌ని అట్రిబ్యూట్ అంటారు. ఈచ్ రోని టుపుల్స్ అని అంటాం. మనం ఎక్సెల్‌లో యూజ్ చేసే ఏ వర్డ్ ఇందులో ఉండదు. అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో, మనకి ఇది మెయిన్‌గా తెలియాలి. నెక్స్ట్ డేటా అంటే తెలిసింది. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో తెలిసింది. నెక్స్ట్ డేటాబేస్ అంటే ఏంటి అంటే, డేటాబేస్ అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా అంటే ఒక టేబుల్‌లో ఒక స్టూడెంట్ యొక్క ఒక ఐడీ నంబర్‌ని బేస్ చేసుకొని, ఒక ఐడీని బేస్ చేసుకొని ఎన్ని విధాలుగా టేబుల్ రాసినా సరే, ఆ టేబుల్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని యాక్సెస్ చేసుకుంటే గనక దాన్నే ఇంటర్ రిలేటెడ్ డేటా అంటారు. డిఫరెంట్ టేబుల్స్ అన్నీ ఒకే చోట ప్లేస్ అయ్యి, ఒకదానికొకదానికి లింక్ అనేది ఉంటే దాన్నే డేటాబేస్ అంటారు. ఆ డేటాబేస్ అనేది మనకి స్టూడెంట్ దగ్గర స్టూడెంట్ టేబుల్ ఉంటుంది. టీచర్ దగ్గర టీచర్ టేబుల్ ఉంటుంది. స్కూల్ మొత్తానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ వేటిలో మనకు డేటా యాక్సెస్ చేసుకోవాలన్నా ఒక ఐడీని బేస్ చేసుకొని మాత్రమే
యాక్సెసింగ్ అనేది జరుగుతుంది. సో దానికి మధ్య రిలేషన్ అనేది ఉంటే దాన్నే ఇంటర్ రిలేటెడ్ డేటా అంటారు. నెక్స్ట్ డిబిఎంఎస్ అంటే ఓవరాల్ గా మనం కలెక్ట్ చేసిన డేటాబేస్ ని ఏదో ఒక సాఫ్ట్వేర్ ని బేస్ చేసుకొని మేనేజ్ చేస్తే దాన్నే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే డిబిఎంఎస్ అంటే ఏంటంటే డేటాని కలెక్ట్ చేస్తాము, అలాగే క్రియేట్ చేస్తాము, క్రియేట్ చేసి స్టోర్ చేసి సేవ్ చేసిన డేటాని మ్యానిపులేట్ చేసుకుంటాము. దాన్నే డిబిఎంఎస్ అనేది ఓవరాల్ గా అంటాం. డిబిఎంఎస్ మనం వర్క్ చేయాలి అంటే మెయిన్ గా మనము డేటాని, ఇన్ఫర్మేషన్ ని, డేటాబేస్ ని ఈ మూడింటిని యూజ్ చేసుకుని ఒక చోట సేవ్ చేసి ఉన్న డేటాని రిట్రీవ్ చేసుకునే దాన్నే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఇది ఎందుకు మనం మెయిన్ గా యూజ్ చేస్తున్నాము అంటే స్టోరేజ్ ఉంటుంది, ప్లస్ స్టోరేజ్ చేసిన డేటాని రిట్రీవ్ చేసుకునే ఫెసిలిటీ. రిట్రీవ్ అంటే ఓవరాల్ ఫైల్ మొత్తాన్ని రిట్రీవ్ చేసుకోవటం కాదు, ఓన్లీ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఒక స్టూడెంట్ కి సంబంధించిన డేటా, ఇప్పుడు సపోజ్ ఎక్సెల్ లో మనం మొత్తం టేబుల్ అనేది సేవ్ చేసేసుకుంటాం, కానీ ఆ సేవ్ చేసిన టేబుల్లో ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనం టేబుల్ మొత్తం వెతుక్కోవాలి. ఆ స్టూడెంట్ ఏ కాలంలో ఉందో, ఏ రోలో ఉందో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా యాక్సెస్ చేస్తుంది. కానీ డిబిఎంఎస్ లో వచ్చేటప్పటికి టేబుల్ అనేది మనకి కనిపించవసరం లేదు. ఒక ఐడిని బేస్ చేసుకొని, ఒక స్టూడెంట్ యొక్క ఐడిని బేస్ చేసుకొని ఓన్లీ ఆ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే బయటకు తీసుకునే విధానాన్ని యూజ్ చేస్తుంది. సో దానివల్ల మనకి రిట్రీవల్ అనేది ఈజీగా ఉంటుంది. రిట్రీవ్ చేసుకోవాలి అంటే మనము ఒక క్వరీని యూజ్ చేయాలి. క్వరీ అంటే రిక్వెస్ట్. ఎక్కడైతే స్టోర్ చేసి ఉంటుందో ఆ స్టోర్ చేసి ఉన్న ప్లేస్ నుంచి ఒక క్వరీ ద్వారా మనము అంటే ఇక్కడ ఇందులో మన యూజర్ ని క్లయింట్ అని యూజ్ చేస్తాము. క్లయింట్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. క్లయింట్ ఏదైతే క్వరీ ఇస్తుందో ఆ క్వరీ ద్వారా సర్వర్ నుంచి ఈ వెబ్ సర్వర్స్ కానీ, ఫైల్ సర్వర్స్ కానీ సర్వర్ నుంచి ఇన్ఫర్మేషన్ ని బయటికి తీసుకొచ్చే విధానమే ఈ డిబిఎంఎస్ లో మనం యూజ్ చేస్తాం. దాన్నే క్లయింట్ సర్వర్ వే అంటారు, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. క్లయింట్ ఏదైతే క్వరీతో మనకి సర్వర్ కి రిక్వెస్ట్ పంపిస్తారో ఆ సర్వర్ డేటా నుంచి సెట్ చేసి డేటాని మళ్ళీ మనకి రెస్పాన్స్ గా మనకు స్క్రీన్ మీద చూపించే విధానాన్ని క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటుంది. ఈ డిబిఎంఎస్ లో కంపల్సరీ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ బేస్ చేసుకుని మాత్రమే రన్ అవుతుంది. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ వర్సెస్ డిబిఎంఎస్. మనకు నార్మల్ గా యూజ్ చేసిన ఫైల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, డిబిఎంఎస్ ఎలా ఉంటుందో డిఫరెన్స్ పెట్టాను. క్యారెక్టరిస్టిక్స్, అప్లికేషన్స్. మనకు డిబిఎంఎస్ అనేది అన్ని చోట్ల యూజ్ అవుతుంది. బ్యాంక్ సిస్టమ్ లో, ఎయిర్లైన్స్ లో, యూనివర్సిటీస్ లో, ఫైనాన్స్ సిస్టమ్ లో, సేల్స్ లో, అన్నిట్లో మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల యూజ్ అయ్యేది ఓన్లీ ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ మీదే యూజ్ అవుతుంది. నెక్స్ట్ దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏంటి అనేవి నేను దాంట్లో పెడతాను. ఈరోజు క్లాస్ అంతే. హలో హలో మేడం విన్నారా? పడుకున్నారు, ఎవరు మాట్లాడబోతున్నారు? బాగా చెప్పారు మేడం, క్లియర్ గా అర్థమైందండి మీరు చెప్పింది. థ్యాంక్ యూ. రేపు ఎవరు క్లాస్ చెప్తారు ఒకసారి ఇప్పుడే చెప్పండి. డిబిఎంఎస్ రేపు మార్నింగ్ నేను చెప్తాను మేడం. అనూష. పైథాన్ శ్రీకాంత్ ఉన్నావా? లేడర్స్ లో శ్రీకాంత్, శర్వాణి గురు లేరు, శివ ఉన్నాడు. ఉన్నావు. రికార్డ్ ఆపండి.